బ్రిస్బెన్లో ట్రైన్ ట్రావెల్ చేయడం చాలా ఈజీ. ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు క్యాష్ అవసరం లేదు, ఇంకా పేపర్ టికెట్ కూడా అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ బ్యాంక్ కార్డ్, మొబైల్ వ్యాలెట్, స్మార్ట్ ఫోన్ ఆర్ గో కార్డ్ ఉంటే సరిపోతుంది. స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర కార్డ్ రీడర్ అనేది ఉంటుంది. దానిపైన జస్ట్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. బీప్ సౌండ్ వచ్చిందంటే యు ఆర్ రెడీ టు ట్రావెల్. ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కాలనే కన్ఫ్యూజన్ ఉంటే ట్రాన్స్లింక్ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో స్టార్ట్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ లొకేషన్ అప్డేట్ చేసి మీ ప్లాట్ఫామ్ నెంబర్, నెక్స్ట్ ట్రైన్ టైం అండ్ సర్వీస్ అప్డేట్స్ అన్ని యాప్లో ఈజీగా చూడొచ్చు. నేను ఆస్ట్రేలియా కొత్తగా వచ్చినప్పుడు నాకు ట్రాన్స్లింక్ అనే యాప్ గురించి ఎవరు చెప్పలే, అందుకోసం నేను ఈ మెషిన్ అనేది యూజ్ చేసేటోడిని. The next Kippa Ring train will depart from platform 3 in approximately 5 minutes. This train stops at all stations. అండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ అనిపించే థింగ్ ఏంటంటే ఓన్లీ 50 సెంట్స్కి మనం బ్రిస్బెన్లో ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. కానీ ట్రైన్ ఎక్కేటప్పుడు ట్యాప్ ఆన్ చేసి మళ్ళీ ట్రైన్ దిగేటప్పుడు ట్యాప్ ఆఫ్ చేయాలి. ట్యాప్ ఆఫ్ చేయకపోతే మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడుతుంది ట్యాప్ చేయకపోతే. నేను కొత్తగా వచ్చినప్పుడు ఎవరికి ఐడియా లేకుండే గో కార్డ్ ఎట్లా యూజ్ చేయాలి, ఇంకా 50 సెంట్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఇట్లా అన్నట్టు. సో నేను ఆల్మోస్ట్ 1 వీక్లో $20 to $30 అనేది వేస్ట్ చేసిన. అండ్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కంపల్సరీగా చూడాల్సింది స్క్రీన్. ప్లాట్ఫామ్ పైన స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో మన డెస్టినేషన్ పాయింట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్నిసార్లు చేంజ్ అవుతూనే ఉంటుంది ట్రైన్స్ అనేది కన్స్ట్రక్షన్ వల్ల. అండ్ ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బటన్ అనేది ఉంటుంది డోర్కి. ఆ బటన్ నొక్కితేనే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సేవ్ దిస్ వీడియో బిఫోర్ యువర్ ఫస్ట్ బ్రిస్బెన్ ట్రైన్ ట్రిప్ అండ్ ఫాలో పవన్ ఇన్ ఆస్ట్రేలియా ఫర్ మోర్ ఆస్ట్రేలియా టిప్స్.